భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో ఈఎల్వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ భాస్కర్ మాట్లాడుతూ నిరుద్యోగులుగా ఉన్న యువతకు ప్రోత్సహించి వారిని ఉద్యోగులుగా మార్చే దిశగా మా ఫౌండేషన్ కృషి చేస్తోందన్నారు. గంజాయి నిర్మూలనలో కూడా మా సంస్థ ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని ఆయన తెలిపారు. పని చేయాలనే తపన ఉన్న యువతకు చిన్న చిన్న పరిశ్రమలు ప్రారంభించేందుకు పూర్తి సహకారం అందిస్తామని, ప్రతి ఒక్కరూ తమ స్వయం కృషితో ఎదిగి సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా మారాలన్నదే మా లక్ష్యమన్నారు ఫౌండేషన్ చైర్మన్ భాస్కర్. విద్య, వైద్యం, ఉపాధి వీటి మీద ఒక అవగాహన సదస్సు లాంటిది. యాక్చువల్లీ ఆత్మీయ సమ్మేళనం కన్నా ప్రతి ఒక్కరికి ఒక అవగాహన సదస్సు. ప్రతి యువకులందరూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలవడం కోసం వాళ్ళకు ఒక మంచి దారి చూపించే ఒక వినూత్నమైన కార్యక్రమం ఇది. కాబట్టి ఈ రోజు ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే, నిర్ణయం తీసుకుంది ఈ ఆత్మీయ సమ్మేళనం ద్వారా ఒకటి, మన నల్గొండలో ఉన్న డ్రగ్స్ ని పారదొలడం అనేది మొదటిగా తీసుకున్నాం. దాని మీద మా ఈఎల్వి టీం అందరూ, సైన్యం అందరూ పనిచేస్తారు. అదే కాకుండా ఒక గో సంరక్షణ కేంద్రాన్ని ఒకటి స్థాపించడం కోసం నిర్ణయం జరిగింది. అది కూడా రానున్న రోజుల్లో స్టార్ట్ చేస్తాం. ఇదే కాకుండా యువకులందరికీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టుకునే కోసం కుటీర పరిశ్రమలు, చిన్న పరిశ్రమలు అప్ టు 10 లక్షల వరకు గ్యారంటీ లేకుండా, ఎలాంటి కొలట్రాలు లేకుండా పెట్టుకునే సంస్థలన్నిటికీ మా సంస్థ తరపు నుంచి మేము ఎవరైతే సెలెక్ట్ చేస్తుంటామో దానికి ఒక ప్రక్రియ పెట్టినాం. దాన్ని సెలక్షన్ ప్రక్రియ. ఆ ప్రక్రియలో సెలక్షన్ ప్రతి ఒక్కరికి ప్రతి నెల 10 మందికి ఉపాధి అవకాశాల కోసం వాళ్ళకి మేము మన సంస్థ నుంచి 20% దానికి మనము మా సంస్థ నుంచి ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది. ఈ రోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, విద్య, వైద్యం, ఉపాధి వీటి మీద ఒక అవగాహన సదస్సు లాంటిది.